హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మంచిగా వీకెండ్ ఎంజాయ్ చేశారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు వీడియో అసలు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను నాకే తెలియదు. ఇది సడన్గా అప్లోడ్ చేస్తున్నాను. నేను ఈరోజు వేరే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ దానికంటే ముందు ఈ వీడియో ఇంపార్టెంట్ ఏంటని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఎస్టర్డే మదర్స్ డే రోజు మన తనుజ గారు ఆ పిఎంజీ జ్యువెలర్స్కి వచ్చారు కదా. నిజంగా మన తనుజ అయితే ఒక ఏంజిల్లా ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఎంత మంచిగా, ఎంత క్యూట్గా, సూపర్గా అంటే సూపర్గా ఉంది. నిజంగా ఫుల్ దిష్టి తగిలి ఉంటుంది. నిజంగా దిష్టి తీసేయాలి మన తనుజ గారికి. నేనే తీసేస్తున్నా ఇక్కడ దిష్టి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది తనుజాని ఇలా చూడడం. చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మాయి అంటే ఎలా ఉండాలో అలా ఉంది నిజంగా చెప్పాలంటే. ఆ రెస్పెక్ట్ అన్నీ ప్రతి ఒక్కటి, అంటే తను అంటే ఆడియన్స్తో మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ సూపర్. అసలు నిజంగా చెప్పాలంటే ఎంతమంది అంటే తిను సేమ్ మనకి అంటే ఎందుకు మెయిన్గా ఇంపార్టెంట్గా నచ్చిందంటే, ఫస్ట్ అది అంటే అమ్మాయిలకి అంటే అబ్బాయిలు కూడా ఫ్యాన్స్ ఉంటారు, బట్ ఇది ఏంటంటే ఒక అమ్మాయి సేమ్ పద్ధతిగా అంటే తెలుగుంటి అమ్మాయిలా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కట్టు బొట్టు ప్రతి ఒక్క దాంట్లో. సో అందుకోసమని చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు, అసలు ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది మ్యాటర్ కాదు, బట్ అంత ఏజ్ వాళ్ళ వరకు కూడా తనుజ అంటే ఫుల్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు తనుజకి. నిజంగా చెప్పాలంటే అంతగా ఆదరించడానికి కారణం తను ఉన్న విధానం, తను మాట్లాడే విధానం, తన కట్టుబొట్టు ప్రతి ఒక్కటి అందరికి నచ్చాయి. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ ఏజ్ ముసలి వాళ్ళ వరకు అంతమంది ఉన్నారు ఫ్యాన్స్ తనకి, డై హార్డ్ ఫ్యాన్స్. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నిన్న మదర్స్ డే రోజున అందరికీ మదర్స్ డేని హ్యాపీగా మంచిగా విష్ చేసింది. అండ్ అలాగే ఇది ఒక్కరోజే మదర్స్ డే కాదు, ప్రతిరోజు మదర్స్ డేనే. అమ్మ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, అసలు మాటల్లో అసలు చెప్పలేము అమ్మ అనే వర్డ్. కానీ ఎంత చక్కగా ఎంత మంచిగా చెప్పింది. ఎందుకు తనుజ గారికి ఇలా జరుగుతుంది అనిపించింది నాకు నిన్నైతే. ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. అంటే మంచి హ్యాపీగా ఎండ్ అయ్యే మూమెంట్లో ఏదో ఒకటి సంథింగ్, తను ఏది చేసినా ఏదో ఒకటి సంథింగ్ నెగిటివిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది దేని వలనో కూడా నిజంగా తెలియదు. అప్పుడు పాపం బర్త్డే రోజు కూడా కొద్దిగా నెగిటివిటీని ఫేస్ చేసింది. ఆ రోజు కూడా హ్యాపీగా లేకుండా చేశారు. ఇంకా నిన్న హ్యాపీగా పాపం నిన్న మదర్స్ డే అని చెప్పేసి నిన్న పిఎంజీ జ్యువెలర్కి వెళ్ళారు. నిజంగా చెప్పాలి, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను తనని చూసి. తర్వాత తను ఇంకా ఏం చెప్పాలో నాకు రావట్లేదు. ఏంటో అసలు నిజంగా చెప్పాలంటే పాపం అంత మంచిగా ఉండి అంత మంచిగా హ్యాపీగా ఉన్న అమ్మాయికే ఎందుకు ఇలా జరుగుతుంది అనిపించింది నాకైతే. నిన్న తనుజ గారి పిఎంజీలోకి వెళ్ళారు కదా, అక్కడ కొంతమంది అంటే ఫ్యాన్స్ని, ఆడియన్స్ని ఒక 30 మెంబర్స్ వరకు పిలిపించారు. అంటే ఒక ఫ్యాన్ మీటింగ్ లాగా. దాంట్లో అందరు చాలా మంచిగా అడిగారు, చాలా బాగుంది. ఒక పెద్ద ఆవిడ ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం పెద్ద వాళ్ళకి. అది ఏ రకంగా అనిందో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వర్డ్స్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం మాట్లాడిందో అని చెప్పేసి, అంటే నిజంగా చెప్పాలంటే ఆమె నాకు తెలిసి ఆ విషయాన్ని అడగకుండా ఉంటే బాగునిండు. దానివల్ల ఫుల్ నెగిటివిటీ చేసేసారు. నిజంగా చెప్పాలంటే దేవుడా, మంచిగా ఇన్ని డేస్ మంచిగా అసలు ఇంకా ప్రశాంతంగా వెళ్తుందనే లోపు మళ్ళీ ఇంకా నిన్న సోషల్ మీడియా చూడాలి. అబ్బా ఏం నెగిటివిటీ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్గా థింక్ చేయకండి, నేను అదొక్కడే చెప్తున్నాను. నేను నిజంగా చెప్పాలంటే నేను కళ్యాణ్ తనుజకి ఫ్యాన్ ఎలా అయ్యానంటే, బిగ్ బాస్లో వాళ్ళ బాండ్ అంటే ప్యూరెస్ట్గా అంత జెన్యున్గా పర్సన్స్ ఉన్నారు కాబట్టి అంతలా కనెక్ట్ అయిపోయాం వాళ్ళిద్దరికి. సో ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ఇద్దరు ఈక్వల్. నిజంగా చెప్పాలంటే ఇద్దరు విన్నర్సే. బట్ ఏంటంటే
ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఫ్యాన్స్ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మ్యూచువల్స్ అంటే అది సపరేట్, తనుజ ఫ్యాన్స్ అంటే అది సపరేట్, కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అది సపరేట్. నిజమా కదా చెప్పండి? ఇప్పుడు కళ్యాణ్ని ఎక్కడైనా అంటే కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది. ఇంకా మ్యూచువల్గా ఉన్న వాళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుంది. అంటే ఇద్దరికి సపోర్ట్ చేసే వాళ్ళే కదా మ్యూచువల్స్ అంటే. ఇంకా తనుజకి ఇక్కడ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తను ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి కదా. ఇంకా కళ్యాణ్ అంటే ఇంకా బిగ్ బాస్ నుంచి ఇంకా ఫ్యాన్ బేస్ ఒక రేంజ్లో ఉంది. బట్ ఇక్కడ పెద్ద మాట్లాడిన మాటలకి ఫుల్ నెగిటివిటీ చేసేసారు. నాకు కూడా ఫస్ట్లో నాకు కూడా బాధ అనిపించింది, ఎందుకు ఇలా మాట్లాడారు అని అనిపించింది నాకు నిజంగా చెప్పాలంటే. అంటే అక్కడ నేను ఒకటే చెప్తున్నా, అంటే ఇప్పుడు బిగ్ బాస్లో గేమ్స్ ఆడితేనే అంటే అలా కాదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అవును, తనుజ చుట్టే జరిగింది బిగ్ బాస్ అంతా. ఏ రోజు ఎపిసోడ్ అయినా కానీ తనుజ లేకుండా, అంటే ఏ నామినేషన్ లేకుండా తనుజ అంటే బిగ్ బాస్ ఎపిసోడ్ జరిగేదే కాదు. ప్రతి ఒక్క ఎపిసోడ్లో తనుజ నెగిటివ్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్క దాంట్లో తనుజని టార్గెట్ చేసేవాళ్ళు. ఇది మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమే. అసలు ఇది ఇక్కడ ఓన్లీ తనుజ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ నుంచి అయినా కానీ ఫస్ట్ అంతా కొద్దిగా ఒక 3 to 4 వీక్స్ అందరు మంచిగా ఉన్నారు. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కదా, అప్పుడు మంచిగా ఉన్నారు. బట్ ఎప్పుడైతే బయట నుంచి లీక్స్ వచ్చాయో, అంటే వీళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు అని వచ్చేలోపు కొంతమంది అంటే ఇంక మేమే విన్ అవ్వాలి, ఎలాగని తొక్కి విన్ అవ్వాలి అనే దాంట్లో పడిపోయి నెగిటివిటీ ఎక్కువ చేసేసేవాళ్ళు, ఎమ్మెని తొక్కాలని చూసేవాళ్ళు. దాంట్లో సపోర్ట్గా నిలిచింది తనుజని అర్థం చేసుకొని సపోర్ట్గా నిలిచింది కళ్యాణ్ ఒక్కడు మాత్రమే జెన్యూన్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ ఎవరో తనుజ తెలియదు, తనుజ ఎవరో కళ్యాణ్ తెలియదు ఫస్ట్ బిగ్ బాస్ బిఫోర్. తర్వాత బిగ్ బాస్లో వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు ఎవరో తెలియకుండా ఫస్ట్ అర్థం చేసుకున్న అమ్మాయి ఎవరు అంటే కళ్యాణ్ని తనుజ మాత్రమే. వీడు మంచోడు అని స్టక్ అయిపోయింది తను. అలాగే కళ్యాణ్ కూడా అలాగే ఇద్దరు మంచిగా ఒక ఫుల్ బెస్టీస్గా సపోర్ట్ చేసుకున్నారు ఇద్దరు. అది మాత్రం రియల్లీ ట్రూ. బిగ్ బాస్లోనే చెప్పింది కదా తనుజ, నా తర్వాత విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారంటే కళ్యాణ్ చూడాలనుకుంటుందని చెప్పింది. తనుజనే చెప్పింది అక్కడ. దాంట్లో చాలా వీడియోస్లో కూడా ఉంది, మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా. అలాగే ఉన్నారు ఇద్దరు. అంటే ఇప్పుడు ఒక కామనర్ గెలిస్తే ఇంత నెగిటివిటీ చేస్తారా అనేలా వచ్చేస్తుంది నిజంగా చెప్పాలంటే. అసలు ఎన్ని మంత్స్ అయినా అయ్యో రమ ఏ బిగ్ బాస్లో చూడలేదు నిజంగా చెప్పాలంటే ఇలాంటి నెగిటివిటీని. అంటే ఒక కామనర్ గెలిస్తే ఇంతలా నెగిటివ్ చదువు, ఒక సెలబ్రిటీ గెలిస్తే అంటే ఓన్లీ గేమ్స్ ఆడి అలా గెలిస్తేనే విన్నర్ అంటే అది రియల్లీ తప్పు అసలు నిజంగా చెప్పాలంటే. కళ్యాణ్ ఎంత కష్టపడి అంటే ఈ పొజిషన్కి వచ్చి ఉంటాడు, గేమ్స్ ఆడి అన్నీ చేస్తేనే కదా వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్ని గేమ్స్ ఆడి అంత ట్రూగా ఉన్నారు కాబట్టే కదా వాళ్ళిద్దరు టాప్ 1 టాప్ 2లో ఉన్నారు. ఇంకా ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి కాబట్టి ఒకరిని విన్నర్ అనౌన్స్ చేశారు. బట్ వాళ్ళిద్దరు విన్నర్సే కదా. ఇంకా పెద్దావిడ ఏం మాట్లాడారంటే నిజంగా నాకు కూడా కోపం వచ్చింది ఫస్ట్. తర్వాత అంటే ఇప్పుడు నేను మళ్ళీ అర్థం చేసుకున్నాను ఎందుకు నెగిటివిటీ చేయాలి. ఇప్పుడు అక్కడ తనుజ గారు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి? ఒక్కడు అడుగుతా చెప్పండి, అంటే వీళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి తనుజ గారు ఎక్స్పెక్ట్ చేస్తారా చెప్పండి? ఇప్పుడు అడిగిన దానికి ఆమె చెప్పిన దానికి తనుజ గారు ఏం మాట్లాడాలో ఏం ఎక్స్పెక్ట్ అంటే ఏం చేయాలని చెప్పేసి తనకే అర్థం కాలేదు నిజంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు తన కోసం వచ్చిన వాళ్ళని బాధ పెట్టలేదు కదా, ఇప్పుడు ఏ ఫ్యాన్ అయినా బాధ పెట్టలేదు కదా. నిజమా కదా చెప్పండి? మీరు అక్కడ గమనించారో లేదు, ఆవిడ అలా మాట్లాడగానే తనుజ ఫేస్ కొద్దిగా నెర్వస్గా ఫీల్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. తనకి ఏం అంటే చాలామంది అంటున్నారు తనుజ దీనికి ఆన్సర్ ఇచ్చిండొచ్చు కదా అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే తను అంటే తన కోసం వచ్చిన వాళ్ళని ఎలా బాధపడుతుంది చెప్పండి? తను ముందుగానే ఆడియన్స్ని ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతుంది. సో అలా బాధ పెట్టలేదు. బట్ తను ఎక్స్పీరియన్స్ మీరు గమనిస్తే చాలా నెర్వస్గా చాలా బాధపడుతుంది. పెద్దావిడ ఏం మాట్లాడారంటే నేను చెప్తాను వినండి. బిగ్ బాస్ మొత్తం తనుజ డైరెక్షన్ నచ్చింది. బిగ్ బాస్ 9 మొత్తాన్ని ఒక కృష్ణుడిలా నడిపించారు మీరు. గెలుపు మీరు అర్జునుడికి ఇచ్చేశారు. మీరు పొగిడి అతనికి గెలిపిచ్చేశారు.
ఎందుకు ఈ అమ్మాయి ఇంతలా అతన్ని పొగుడుతుంది అని అనుకున్నాను. అంతలా పొగడపోతే అబ్బాయి అంత పైకి వెళ్ళడు. ఇలాంటి అమ్మాయి మళ్ళీ వస్తుందా, ఇలాంటి అమ్మాయి గెలవకపోతే మళ్ళీ గెలుస్తుందా అని అన్నారు. నిజంగా చెప్పాలంటే నాకు అంటే ఈ మంచిగానే చెప్పింది, బట్ అక్కడ కొన్ని వర్డ్స్ యూజ్ చేయకపోయింటే బాగుండి అనిపించింది. ఇప్పుడు తనుజ గారికి ఇప్పుడు ఒక లేడీ విన్నర్ అవ్వాలని చెప్పేసి ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా వాళ్ళ ఫ్యాన్స్, గర్ల్స్ ఫ్యాన్స్కి, ఉమెన్ ఫ్యాన్ ఎవరికైనా ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే పాజిటివ్గా ఆలోచించండి. ఏ ఒక్క విషయాన్నైనా నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు, నాకు ఇద్దరు ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ తనుజ, ఇప్పుడు కళ్యాణ్ని ఒక మాట అంటే తట్టుకోలేము, తనుజని ఒక మాట అంటే తట్టుకోలేము. బట్ అక్కడ మా వర్డ్స్ ఆ టైంలో యూజ్ చేయకపోయింటే బాగుండేది. నిజంగా చెప్పాలంటే మీరు తప్పుగా అనుకోకండి, నేను ఇక్కడ ఎవరిని అంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కళ్యాణ్ బ్యాట్ చేస్తున్నారు అస్సలు అనుకోకండి. ఒక పాజిటివ్ వేలో ఆలోచిద్దాం. నిజంగా చెప్పాలంటే ఇంకా పెద్ద ఆవిడ మాటలు అనకపోయింటే నిజంగా బాగుండేది అనిపించింది. నిజంగా చెప్పాలంటే నాకైతే తనుజ గారి నుంచి చెప్పినంటే ఓకే హ్యాపీగా ఉండిండేది. బట్ కొన్ని వర్డ్స్ చేయకపోయింటే నిజంగా అక్కడ ఇంత నెగిటివిటీ వచ్చిండేదే కాదు. నిజంగా చెప్పాలంటే నేను ఒక్కటే చెప్తాను, ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి. ఇప్పుడు ఒకరికి నచ్చాలని లేదు. ఇప్పుడు తనుజాకి నచ్చిన వాళ్ళు కళ్యాణ్కి నచ్చాలని లేదు, కళ్యాణ్కి నచ్చిన ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్కి నచ్చాలని లేదు. ఎవరి ఇండివిజువల్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు. ఇంకా మనం ఏం చేయలేము. నిజంగా చెప్పాలంటే ఎవరి ఫ్యాన్స్ అంటే ఎవరిని తప్పు పట్టలేము. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి ఇంపార్టెంట్, తనుజ ఫ్యాన్స్ తనుజాకి ఇంపార్టెంట్. బట్ మధ్యలో నలిగేది ఏంటంటే ఇలా కళ్యాణ్ అని తనుజాని ఏమనంటే ఇలా మ్యూచువల్స్ ఉంటారు కదా, మధ్యలో వాళ్ళే నలుగుతారు. నిజంగా చెప్పాలంటే ఇంకా అర్జునుడు అని కృష్ణుడు మంచి స్నేహితులు అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ తనుజాని కళ్యాణ్ అంత మంచి స్నేహితులు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరు విన్నర్స్ అయ్యారు. ఇలా ఆలోచించండి పాజిటివ్గా. ఏమవుతుంది చెప్పండి, నెగిటివ్ చెయ్యకండి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఒక అమ్మాయి, ఇక్కడ ఉన్నది మంచి అబ్బాయి కళ్యాణ్. తన పాపం ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నాడు. ప్లీజ్ ఒక కామనర్ గెలిస్తే ఇంతలా ట్రోల్ చేయకండి ప్లీజ్ చెప్తున్నా. ఇది చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చెప్పండి, పాజిటివ్గా ఆలోచించండి. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మంచిగా ఇద్దరు జెన్యున్ పర్సన్స్ కాబట్టి ఇద్దరు విన్నర్స్ అయ్యారు. ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి కాబట్టి ఇంకా ఒక్కరే విన్నర్ అవ్వాలి. సో దానివల్ల విన్నర్ అయ్యారు అంతే. అలా ఆలోచించండి. ఏమవుతుంది చెప్పండి, ఈ నెగిటివిటీ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళిద్దరిని బాధ పెట్టాల్సి వస్తుందా లేదా చెప్పండి. బట్ నిజంగా చెప్పాలంటే ఎవరికైనా కోపం వస్తుంది. బట్ నాకు కూడా కోపం వచ్చింది. తర్వాత ఎందుకు ఒక నెగిటివ్ వేలోనే ఆలోచించాలి, ఇలా పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఏమవుతుంది అని నేను కూడా ఆలోచించాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ పాజిటివ్గా ఆలోచించండి, ఓకేనా. ఇక్కడ కళ్యాణ్ నేను కూడా ఫుల్ డైహార్డ్ ఫ్యాన్, తనుజాకి కూడా ఫుల్ డైహార్డ్ ఫ్యాన్. నేను నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇలా నెగిటివిటీ వస్తుంటే నాకు కూడా ఏం మారాలో అర్థం కావట్లేదు. సో అందుకే నేను కూడా పాజిటివ్ వేలోనే థింక్ చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మనం ఎంతమంది ఏందనుకున్నా ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ బెస్ట్ బడీస్గా ఉంటారు. వాళ్ళిద్దరు ఎప్పటికీ విడిపోరు, బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్. వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు, వాళ్ళు మంచిగా అండర్స్టాండింగ్ ఉంది. దీని గురించి వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ఇంకా తనుజ గారు నాకు తెలిసి నెగిటివ్ అంతా చూస్తే నిన్న ఒక స్టేటస్ పెట్టారు. అది ఏంటంటే నేనైతే ఏమనుకున్నానో తనుజ గారు కూడా అలాగే చెప్పారు. అంటే కొంతమందికి మనం నచ్చవచ్చు, కొంతమందికి మనం నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని లేదు కదా. సేమ్ అలాగే స్టేటస్ పెట్టారు. అదేంటంటే ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు, తమకు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. అండ్ అలాగే వారి గురించి తమ భావాలను వ్యక్తపరిచే హక్కు మనకి ఎవరికి లేదు. కొందరికి నేను నచ్చవచ్చు, కొంతవరకు నేను ఎవరికైనా నచ్చకపోవచ్చు. అది పూర్తిగా సహజం. ఎదుటివారి భావాలను లేదా వాళ్ళు ఇచ్చే తీర్పును అధికారం చేస్తే మనకు లేదు. కనీసం ప్రజలు నకిలీ ఐడీల వెనుక దాక్కోకుండా, ద్వేషాన్ని ఇలా చేయకుండా
అండ్ అలాగే ఇలాంటివన్నీ నెగిటివిటీ ఉపయోగించకుండా అనవసరమైన ప్రతికూలతను స్పష్టించకుండా తమ భావాలను బహిరంగంగా అంటే డైరెక్ట్గా పంచుకున్నారనే విషయాన్ని నిజంగా అభినందించాలి. మీరు నన్ను టార్గెట్ చేయవచ్చు, నన్ను నిందించవచ్చు, లేదా నా గురించి పిచ్చిగా మాట్లాడవచ్చు, పర్వాలేదు, నేను దానిని భరించగలను. కానీ ఇతరులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారనే కారణంతో వారిని లేదా నా ప్రేక్షకులను ఇందులోకి రావడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని చెప్తుంది. అండ్ అలాగే కొంతమంది ఇతరుల పట్ల, ముఖ్యంగా మహిళలు అండ్ అలాగే పెద్దల పట్ల కనీస గౌరవం లేకుండా ఎలా పెరుగుతారో అని నేను అప్పుడప్పుడు నిజంగా ఆశ్చర్యపోతుంటాను. కేవలం ఇది అవమానించడానికి అండ్ ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి నకిలీ అంటే ఇలా వరల్డ్ అంటే డూప్లికేట్గా ఇలా ఐడీస్ క్రియేట్ చేసుకొని నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అంటుంది. అండ్ అలాగే ఇలా మనస్తత్వం నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ అలాగే మీరు మాట్లాడకుండా కనీసం నిజాయితీగా ఉండే ధైర్యం కలిగి ఉండండి అని ఇలా నేను ఇన్స్టా స్టేటస్ పెడుతుంది. నిజంగా చెప్పాలంటే రియల్ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి ఎవరు నెగిటివ్ చేయలేదు. అంటే కొద్దిగా ఫస్ట్ అయితే అందరూ తప్పుగానే అనుకున్నారు. బట్ ఇలా కొంతమంది ఇంకా ఏమన్నా విషయం దొరుకుతుందా అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా పట్టిందే పట్టు, ఇంకా నెగిటివిటీ. ఇంకా ఏం చేద్దాం చెప్పండి, మీరే చెప్పండి. ఏమొస్తుంది నెగిటివ్ చేస్తే? ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం అనకూడదు కదా. ఇప్పుడు మనకు వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పండి, నిజమా కదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అదే మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు మనం అలాగే మాట్లాడితే ఇద్దరికి తేడా ఏమి ఉండదు కదా. ఒక పాజిటివిటీ వేలా ఆలోచిద్దాం, అంతే కదా. మనకు తెలుసు మన వాళ్ళు ఎంత కష్టపడితే ఆ పొజిషన్స్కి, ఆ విన్నర్ పొజిషన్స్కి ఎలా వచ్చారో అని చెప్పేసి మనకు తెలుసు కదా. సో మనం ఇంత స్ట్రాంగ్, అసలు వాళ్ళు చేసే నెగటివిటీ మనల్ని ఏమి చేయలేవు. ప్లీజ్ ఆపండి నెగిటివిటీ, ప్లీజ్ పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. ఇంకా కళ్యాణ్ ఇంకా ఇప్పుడిప్పుడే మంచిగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, అవన్నీ ఇంకా మంచిగా పెద్ద పొజిషన్కి రావాలి, తన డ్రీమ్ నెరవేరాలి. ప్లీజ్ ఇలాంటివన్నీ ఆపండి, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేయగలుగుతాను. ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకోండి, పాజిటివ్ని అందించండి. నిజంగా చెప్పాలంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఎక్కువే ఉంటారు. ఇప్పుడు ఒకరికి నచ్చితే ఇంకొకరు నచ్చాలని లేదు కదా. ఇలా ఆలోచించండి, ఏమవుతుంది చెప్పండి. ఉన్నది ఒక జీవితం. ప్లీజ్ నెగిటివిటీ ఆపండి. ఎవరో అంటున్నారని చెప్పేసి మనం నెగిటివ్ చేయొద్దు, ఓకేనా. నేను కూడా ఫస్ట్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. బట్ తర్వాత కొద్దిగా ఆలోచించిన తర్వాత ఎందుకు నెగిటివిటీ చేయాలి అని, అంటే ఆవిడ ఏదో మాట్లాడారని చెప్పేసి మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి. మనం పాజిటివ్ వేగా థింక్ చేస్తే మనల్ని ఎవరు ఏం చేయలేరు కదా. మన సపోర్ట్ వాళ్ళిద్దరికి ఎప్పుడు ఉంటుంది. వాళ్ళిద్దరు మంచిగా ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు జెన్యున్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉంది, మంచి అండర్స్టాండింగ్. ఇప్పుడు కళ్యాణ్ తప్పుగా అనుకోడు తనుజ కళ్యాణ్ తప్పుగా అనుకోదు. వాళ్ళిద్దరికి లేని బాధ మనకెందుకండి చెప్పండి. మనం హ్యాపీగా పాజిటివ్ స్ప్రెడ్ చేద్దాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా, హ్యాపీగా మంచిగా ప్రాజెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా మంచిగా ఉంటారు కదా. ఇలాంటివి అన్నీ వాళ్ళైతే కేర్ చేయరు. బట్ వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో మనం కూడా ఒకరు ఏదో చేశారని మనం అసలు చేయకండి, ఇది ఒక్కటి చెప్పుతా నేను, ఓకేనా. ఈ వీడియో చూసాక కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. బట్ నేను పాజిటివ్ వేలో ఆలోచించాలని చెప్పేసి, పాజిటివ్గా థింక్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఓన్లీ పాజిటివిటీ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నేను తప్పుగా అనుకోకండి, నేను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. నేను చెప్పింది కరెక్టే కదా ఫ్యామిలీ, నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉంటే నాకు క్షమించండి. బట్ ఓన్లీ నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఎలాంటి నెగిటివ్ ఉండకూడదు, కొద్దిగా మంచిగా ఉండాలి, వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను, ఓకేనా. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూసి జడ్జ్ చేయండి, ఓకేనా. వీడియో చూడకుండా జడ్జ్ చేయకండి. ఇంకా తనుజ గారు నిన్న ఏమేమి మాట్లాడారు, ఎలా వచ్చారు అని చెప్పేసి ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ఇంకా ఫైనల్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.